సలాం తెలంగాణ 92.7 బిగ్ ఎఫ్ఎం లో నేను ఆర్జే స్వప్నని. నేను ఆర్జే శేఖర్ భాష. సో ఈ ప్రపంచంలో ఎవరు కూడా అనాథలు కారు, అందరూ అమ్మున్న వాళ్లే. అలా అమ్మలా ఆదుకుంటున్న వాళ్లేమో హరిశ్చంద్ర ఫౌండేషన్. సో రాజేశ్వరి గారితో మాట్లాడతాం. అన్సంగ్ హీరో ఆఫ్ హైదరాబాద్ ఇవాళ మీకు పరిచయం చేస్తున్నాం. రాజేశ్వరి అన్సంగ్ హీరో ఎందుకుంటున్నాం అంటే వారి గురించి, అంటే వారి కార్యక్రమాల గురించి తెలిసినా కూడా యాక్చువల్లీ పనిచేస్తున్న వాళ్ళ గురించి చాలా తక్కువ మందికి మనకి టైం ఉంటుంది అంత ఆగి తెలుసుకునే టైం. ఇందులో రెండు విషయాలు, ఒకటి ఆయన గొప్పతనం చెప్పడం మా ఉద్దేశం, ఇంకోటి ఆయన చేస్తున్న సేవ అందరికీ రీచ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉంది మాతో. చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలు సగౌరవంగా మొత్తం కంప్లీట్ చేయడమే కాకుండా బ్రతుకున్న వాళ్ళ కోసం కూడా అనాథల్లా పడేసిన వాళ్ళని డెస్టిట్యూట్ హోమ్స్ పెట్టి ఆదుకుని వాళ్ళకి చక్కటి ఓల్డేజ్ అన్ని విధాలా ఆదుకుంటూ చేసుకుంటున్నారు. సార్ unknownbodies.com అని చెప్పారు. ఇది కాకుండా మిస్సింగ్ వాళ్ళకి ఏదైనా కూడా వెబ్సైట్ పెట్టారా, లేకపోతే సేమ్ వెబ్? అంటే తొందరలోనే మేము అది వేరే మార్చేస్తున్నాం, దాంట్లోనే దీనికే టైప్ పెడుతున్నాం మేము ఖచ్చితంగా. రైట్. నేను ఆల్రెడీ దాని ద్వారా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాను. సో గవర్నమెంట్ తరఫు నుంచి వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? నా స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి? అంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి, కానీ ఇప్పటివరకు మేము అప్రోచ్ కాలేదు. సమాజంగా మాకు చాలా వరకు కూడా హ్యూమన్ బీయింగ్ టచ్ ఉన్న వాళ్ళే మాకు డోనర్స్ చాలా సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా ఇది ఖర్చుతో కూడుకుంది కాబట్టి మేము గవర్నమెంట్ కూడా అప్రోచ్ అవుతాము. దీనికి గవర్నమెంట్ సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మేము. కానీ దాతలు చాలా మంది ముందుకు రావాలి. సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ కి మీరు ఎంతైనా ఇవ్వచ్చు. ₹1 ఇవ్వచ్చు, ₹10 ఇవ్వచ్చు, ₹100 ఇవ్వచ్చు. మీరు స్పెషల్ ఒకేషన్స్ ని ₹5,000 ఇస్తే గనక అందరం మొత్తం ఒక హోమ్ కి ఒక భోజనం, చక్కటి భోజనం, మీ ప్రేమ పూరిత భోజనం పెట్టచ్చు. అండ్ గుడ్ థింగ్ ఈస్ టోటలీ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. ఈ 11,000 పైన శవాలకి దాదాపు 3.5 కోట్ల పైన ఖర్చు పెట్టాం, పై ఖర్చులు కాక. మరి మాకు వెహికల్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది. చాలా మంది 3 వెహికల్స్ ఉన్నాయి, వెహికల్ ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి. అంటే వీళ్ళు లైఫ్ ఎక్స్టెండ్ చేయాలంటే వీళ్ళ ఖర్చుతో కూడుకుంది. మెడిసిన్స్ చాలా అవసరం. వాళ్ళకు డాక్టర్ కానీ అండ్ స్టాఫ్ నర్స్ వీళ్ళందరూ కూడా మేము ప్రొవిజన్ పెట్టాము అక్కడ. మరి వీళ్ళందరూ కూడా గౌరవ వేతనం ఇస్తున్నాము. ఇలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలంటే ఇంకా మేము ఒక 20 మందితో ప్లాన్ చేస్తాము. ఒక 200 మంది షెల్టర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఎవరన్నా సరే అంటే ఇలా సూసైడ్ చేసుకోవాలనుకుంటే టెండెన్సీలు ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తుంటారు మీకు? చాలా మంది ఇంతకుముందు టీవీ ప్రోగ్రాంలు వచ్చిన తర్వాత అంటే అన్ని మంచిగా ఉన్న వాళ్ళు చనిపోవడం అంత మూర్ఖత్వం ఇంకేం లేదు నన్ను అడిగితే. అంటే ఎలాగో చనిపోవాల్సిందే మనం. మరి అన్ని ఇచ్చిన మనం ఎంజాయ్ చేస్తున్నాం. సృష్టికి మనకంటూ ఏదో ఒక ఇవ్వాలి కాబట్టి ఎవరు లేని ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు, మెంటల్ రిటైర్డ్ అయిన వాళ్ళకు ఆ సేవలు అవసరం. అలాంటి సేవలు ఆయన ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శ్మశానానికి మోయాలన్నా 4 అవసరం. ఆ 4లో వీళ్ళొక్కరు కావచ్చు కదా. చనిపోవడం మీద ఆ 4 లేకుంటే మరి పరిస్థితి ఏంటి? తనకు తను లేసిపోయి శ్మశానంలో పండుకోలేడు కదా. అంటే ఏదో విధంగా ఉపయోగపడాలంటారు. ఖచ్చితంగా. అంటే మనుషులు ఖచ్చితంగా ఒకటి డబ్బే శాశ్వతం కాదు. డబ్బు తీసుకెళ్లి శ్మశానంలో పండబెట్టది. మనుషులు ఒక లింక్ కంపల్సరీ అవసరం. అది ఎఫెక్షన్ చాలా అవసరం. సార్ చనిపోయేటప్పుడు కొంతమంది జేబులో చీటీ రాసుకొని చనిపోతుంటారు కదా, నన్ను అక్కడ పొడ్చండో లేకపోతే నన్ను వాళ్ళకి చెప్పండి, అట్లాంటివి ఏమన్నా మీకు కేసెస్ వచ్చాయా? ప్లస్ ఆల్సో తన జనరల్ విషయాలు ఏంటో తెలుసుకుందాం. రైట్. ఖచ్చితంగా వేదాంతం ఉంటుంది ఇట్లాంటి మనుషులు అంటుంటారు. అసలైన వేదాంతం అక్కడే దగ్గర ఉంటుందంటే మాట్లాడదాం.